ఈ వీడియో కొద్దిగా లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ వీడియోలో కంటెంట్ మాత్రం రాక్ సాలిడ్ గా ఉంటుంది. కాబట్టి మీరందరూ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు వీడియో చివరికి చూసేసరికి నేను ఒక మంచి వీడియో చూసాను అనే తృప్తిని నేను ఖచ్చితంగా మీకు కలిగిస్తాను. అయితే ఇక వీడియోలోకి వెళ్తే, ఒకసారి ఇంద్రుడు తన ఐరావతం మీద వెళ్తున్నాడు. అతనికి ఎదురుగా దుర్వాస మహర్షి వస్తున్నాడు. ఇక్కడ దుర్వాస మహర్షి సాక్షాత్తు పరమశివుని యొక్క అవతారం. దుర్వాస మహర్షి గారు ఎక్కడో పూజ చేసిన తర్వాత ఆ పూజలో ఉన్న మాలని అలాగే అక్కడ ప్రసాదాన్ని తన చేతిలో పట్టుకొని వస్తున్నాడు. అలా పట్టుకొని వస్తూ ఉన్నప్పుడు దుర్వాస మహర్షి గారికి ఇంద్రుడు కనబడతాడు. వెంటనే దుర్వాస మహర్షి దగ్గర ఉన్న మాలను తీసుకొని ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. ఆ మాలని ఇచ్చే సమయంలో ఇంద్రుడు ఒక స్వతంత్రంగా ఒక రాక్షసుని సంహరించి వస్తున్నాడు కాబట్టి చాలా గర్వంతోనే ఉన్నాడు. వెంటనే దుర్వాస మహర్షి ఆ మాలను ఇవ్వగానే ఆ మాలని ఒకసారి ఇలా కళ్ళకి అద్దుకొని వెంటనే ఆ ఇంద్రుడు కూర్చున్న ఐరావతం మీద దాని యొక్క తలపైన వేస్తాడు. ఆ పూలమాల అనేది ఎంతో సుగంధ ద్రవ్యాలు రావడంతో అక్కడికి ఎన్నో తుమ్మెదలు వచ్చాయి. వెంటనే ఏనుక్కు అలా తుమ్మెదలు రావడంతో చాలా కోపంకి వచ్చి తన తొండంతోని ఆ మాలను తీసి కింద పడేసి కాలితో తొక్కసాగింది. ఆ ఐరావతం ఆ మాలని తొక్కగానే వెంటనే దుర్వాస మహర్షికి చాలా కోపం వచ్చి, ఓ ఇంద్రదేవ, నీ దగ్గర ఉన్న లక్ష్మీదేవి అహంకారంతోనే కదా, నువ్వు దేవునివే అన్న అహంకారంతోనే కదా నేను ఇచ్చిన మాలని ఇలా తొక్కేలా చేసావు. కాబట్టి ఇప్పటి నుండి నీకు పట్టిన లక్ష్మి, నీకు పట్టిన ధనం, నీకు పట్టిన ఐశ్వర్యం అన్నీ కూడా తొలగిపోతాయి, అన్నీ నాశనమైపోతాయి, నువ్వు దరిద్రంలోకి వెళ్ళిపోతావని చెప్పి దుర్వాస మహర్షి అతనికి శాపం ఇస్తాడు. ఇక్కడ దుర్వాస మహర్షి శాపం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, దుర్వాస మహర్షి అనే కాదు, ఏ ఋషి అయినా శాపాలు ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటే, అతను కోపానికి రావడం వల్ల శాపాలు ఎవ్వరు ఇవ్వరు. వాళ్ళ యొక్క అహంకారం, వాళ్ళ యొక్క మదం అన్ని పోవడానికి మాత్రమే శాపాలు అనేది ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఇంద్రుడు గర్వంతో ఉన్నాడు. దేవతల యొక్క ప్రభువైన ఇంద్రుడు ఇలా గర్వంతో ఉంటే లెక్కలేనన్ని తప్పులు చేస్తాడు అని దుర్వాస మహర్షి అతనికి శాపం ఇచ్చాడే తప్ప దుర్వాస మహర్షి తన సొంత లాభం కోసం ఇక్కడ శాపం ఇవ్వలేదు. దుర్వాస మహర్షి అలా శాపం ఇవ్వగానే ఇంద్రుడి దగ్గర ఉన్న ఐశ్వర్యం, లక్ష్మి అన్ని కూడా గంగలో కలిసిపోతాయి. ఈ సందర్భాన్ని కొద్దిగా పక్కన పెడదాం, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఒకసారి రాక్షసుల యొక్క రాజైన బలి చక్రవర్తికి తన గురువుని సేవించాలని ఆశ పుడుతుంది. అలా బలి చక్రవర్తి తన గురువైన శుక్రాచార్యుల వారిని సేవించాడు. అలా బలి చక్రవర్తి శుక్రాచార్యుల వారిని సేవించిన తర్వాత ఆ శుక్రాచార్యుల వారు బలికి ఏమీ ఇవ్వలేక విశ్వజిత్ త్యాగం చేసి వెంటనే ఆ గురువు గారు తను సంపాదించిన ఐశ్వర్యాన్నంతా బలి చక్రవర్తికి కట్టబెడతాడు. అలా కట్టబెట్టడంతోనే బలి చక్రవర్తి ఎంతో గొప్ప చక్రవర్తిగా మారతాడు. కాబట్టి అతని మీదికి ఎవరైనా దేవతలు యుద్ధానికి వచ్చిన ప్రతిసారి కూడా దేవతలందరూ ఓడిపోయి తిరిగి ఇంటి ముఖం పట్టేవారు. ఎందుకంటే చక్రవర్తికి గురువు గారు వరాన్ని ఇచ్చారు కాబట్టి. ఇక్కడ దేవతలు ఓడిపోవడానికి గల కారణం ఏంటి? దుర్వాస మహర్షి గారు శాపం ఇవ్వడం. అలాగే రాక్షసులు గెలవడానికి గల కారణం ఏంటి? బలి చక్రవర్తికి శుక్రాచార్యుల వారు వరాన్ని ఇవ్వడం. దేవతలందరూ వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి మేము యుద్ధం ఓడిపోతున్నామని చెప్పి చతుర్ముఖ అయిన బ్రహ్మగారిని తీసుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, ప్రభు, మేము ఇలా మా ఐశ్వర్యాన్ని కోల్పోయాము. బలి చక్రవర్తి తన వరం కారణంగా రాక్షసులు ఎంతో ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు, కాబట్టి మమ్మల్ని మీరే ఏలుకోవాలి, దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేడుకున్నారు. శ్రీ మహావిష్ణువు దేవతలందరితో కేవలం 2 మాటలు చెప్పాడు. ఒక మాట ఏంటి అంటే, మనకు కాలం కలిసి రానప్పుడు మనం సహనంతో వేచి ఉండాలి. ఇక రెండవది ఏంటంటే, మీరు బెంగ పడుతున్నారు, రాక్షసులు మిమ్మల్ని సంహరిస్తారు అని. మీకు ఆ బెంగ మొత్తం పోవాలి అంటే మీరందరూ వెళ్ళి పాల సముద్రాన్ని చిలకండి. అలా పాల సముద్రాన్ని చిలకడం వల్ల మీకు అమృతం అనేది ఆ పాల సముద్రంలో నుంచి వస్తుంది. అలా వచ్చిన ఆ అమృతాన్ని గనక మీరు సేవిస్తే మీకు వృద్ధాప్యం గాని, మృత్యువు గాని, భయం గాని ఏమీ కూడా ఉండవు. కాబట్టి మీరు అందరూ కూడా అమృతాన్ని ఉద్భవించడానికి ప్రయత్నం చేయండి. ఆ అమృతం వచ్చి మీరు తాగినప్పుడు మీకు మొదటిగా మీ ఆయుష్ అనేది పెరుగుతుంది, మీకు మరణం అనేదే ఉండదు. అలా మాకు మరణం అనేదే ఉండదు అన్న నమ్మకంతో మీకు ఆ రాక్షసులు మమ్మల్ని చంపేస్తారు అన్న భయం కూడా పోతుంది. కాబట్టి మీరు ఆ భయం పోవడానికి, మీకు మరణం దరికి రాకుండా ఉండడానికి, మీ మృత్యువు చేరకుండా ఉండడానికి మీరందరూ వెళ్ళి మొదటగా అమృతం రావడానికి పాల సముద్రాన్ని చిలకండి అని చెప్తాడు. కాబట్టి దేవతలందరి యొక్క లక్ష్మి అనేది సముద్రంలో వెళ్ళి కలిసిపోయింది. ఆ సముద్రంలో ఉన్న లక్ష్మి మీకు పైకి రావాలంటే మీరు పాల సముద్రాన్ని చిలకడం ఒక్కటే మార్గం.
కాబట్టి మీరు పాల సముద్రాన్ని చిలకాలంటే మీకు ఒక గరిట లాంటిది కావాలి కదా. ఆ గరిటనే మందార పర్వతం. మందార పర్వతం అనేది చిన్న కొండేం కాదు, చాలా పెద్ద కొండ. మీరు ఆ మందార పర్వతాన్ని తీసుకురావడానికి మీ దగ్గర ఉన్న పరికరాలు, సామాన్లు, ఇటువంటి పనిముట్లు ఏవి కూడా సరిపోవు. కాబట్టి మీరందరూ కూడా దేవతల యొక్క శిల్పి అయిన త్వష్టని ఆశ్రయించండి. ఆ త్వష్టని మీరు ఆశ్రయించిన తరువాత అతను మీకు చాలా రకాలైన పనిముట్లు ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా తీసుకువెళ్ళి ఆ మందార పర్వతాన్ని చిలికి తీసుకురండి. కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే, మందార పర్వతం అనేది చాలా పెద్దగా ఉండడంతో మీ దేవతలకు ఒక్కరికే సాధ్యం కాదు. కాబట్టి మీరందరూ రాక్షసుల యొక్క సహకారం తీసుకోండి. దానికి నేను మొదటగా చెప్పినట్టు మీరు సహనంతో ఉండి రాక్షసులతో కొన్ని రోజులు చెలిమిని చేసుకోండి. అలా రాక్షసులు, దేవతలు మీరందరూ కలిసి ఆ మందార పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి ఆ మందార పర్వతాన్ని పనిముట్లతో కొండని పైకి లేపి వచ్చి పాల సముద్రంలో పెట్టి ఆ సముద్రాన్ని చిలకండి. అలా చిలకడం ద్వారా మీకు అమృతం అనేది వస్తుంది, దాన్ని సేవించండి. అంతకన్నా ముందు మీకు విషం వస్తుంది. విషం అంటే ఇక్కడ హాలాహలం వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే దుర్వాస మహర్షి శాపం ఇవ్వడంతో ఇంద్రుడి యొక్క ఏ లక్ష్మి అయితే ఆ సముద్రంలో కలిసిపోయిందో అదే సముద్రంలో నుంచి మళ్ళీ అదే లక్ష్మి మీరు ఆ మందార పర్వతాన్ని పాల సముద్రంలో చిలకడం ద్వారా బయటికి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వెళ్ళి ఆ మందార పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రంలో పెట్టి చిలకండి. ఇలా చిలకడాన్నే క్షీరసాగర మదనం అని అంటారు. కాబట్టి మీరందరూ వెళ్ళి క్షీరసాగర మదనం చెయ్యండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు దేవతలకు ఆదేశం ఇస్తాడు. వెంటనే దేవతలందరూ కలిసి రాక్షసుల దగ్గరికి వెళ్ళి మాతో స్నేహం చెయ్యండి, ఇలా క్షీరసాగర మదనం చేసి మనందరం కూడా అమృతాన్ని సేవిద్దామని చెప్పారు. అలా చెప్పగానే రాక్షసులు నమ్మకుండా మేము మిమ్మల్ని చంపేస్తాము అని అంటాడు. కానీ రాక్షసుల యొక్క రాజైన బలి చక్రవర్తి ధర్మపరుడు, ధర్మాన్ని పాటిస్తాడు. కాబట్టి మన దగ్గరికి వచ్చిన వారిని మనం చంపడం అస్సలు ధర్మం కాదు. కాబట్టి మనం వాళ్ళందరికీ సహాయం చేద్దామని చెప్పి బలి చక్రవర్తి పలుకుతాడు. దాంతో రాక్షసులు మరియు దేవతలందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న పనిముట్లు తీసుకొని మందర పర్వతం దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అందరూ వాళ్ళ యొక్క పేర్లు చెప్పుకొని వాళ్ళ యొక్క గొప్పలు చెప్పుకొని ఆ పనిముట్లతో ఆ కొండని పెకిలించి అందరి చేతులతో పైకి లేపి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పాల సముద్రం దగ్గరికి తీసుకురావడానికి మెల్లమెల్లగా నడుస్తున్నారు. అలా వస్తూ ఉండగా వెంటనే ఒకసారి మందర పర్వతం ఒక వైపుకు వంగి అందరూ కూడా ఒక వైపుకు పడిపోయారు. అలా పడిపోవడంతో ఆ కొండ కింద చాలా మంది రాక్షసులు, దేవతలు తమ యొక్క ప్రాణాలను విడిచారు. అలా ఆ పర్వతం అనేది పడిపోగానే ఆ రాక్షసులకు, దేవతలందరికీ ఒక బుద్ధి వస్తుంది. ఏదో శ్రీ మహావిష్ణువు చెప్పాడని చెప్పగానే మనందరం వెళ్ళడం ఏంటి, ఆ కొండని పెకిలించడం ఏంటి, అసలు ఇంత పెద్ద కొండని మనం అక్కడికి ఎలా తీసుకువెళ్తాం, సరే ఎలాగోలా మొత్తుకొనో ఏదో ఒకటి చేసి అక్కడికి తీసుకువెళ్ళామని అనుకుందాం. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మన చేతులతో చిలకడానికి అదేమన్నా కుండ కాదు కదా, పెద్ద కొండ. కాబట్టి మనంత బుద్ధి తక్కువ మనుషులు, వెర్రి తక్కువ మనుషులు ఎవ్వరూ లేరని చెప్పి వారందరూ అక్కడే కూర్చుండి ఏడవడం మొదలు పెట్టారు. ఇదంతా గమనించిన శ్రీ మహావిష్ణువు, అయ్యో నేను చెప్పాను అన్న మాటకే వీళ్ళందరూ ఇంత ప్రయత్నం చేశారు కదా, వీళ్ళందరూ నా భక్తులే కదా, కాబట్టి నేను వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుణ్ణి పిలిపించి ఆ దేవతల దగ్గరికి వెళ్ళి ఆ కొండని కేవలం ఒకే చేత్తోని పట్టుకొని గరుత్మంతుడి పైన పెడతాడు. వెంటనే గరుత్మంతుడు ఆ పర్వతాన్ని తీసుకొని పాల సముద్రంలో విడిచిపెడతాడు. సరే, గరుత్మంతుడు మందార పర్వతాన్ని తీసుకొచ్చి పాల సముద్రంలో విడిచిపెట్టాడు. మరి చిలకడానికి ఏం చేయాలి? మళ్ళీ దేవతలు, రాక్షసులందరూ కూడా శ్రీ మహావిష్ణువునే చూశారు. ఈసారి శ్రీ మహావిష్ణువు ఆ మందార పర్వతాన్ని చిలకడానికి వాసుకి అనే పెద్ద పాముకి ఆజ్ఞాపించాడు, నువ్వు దీన్ని చుట్టి పట్టుకొని వాళ్ళు ఎలా తిప్పితే అలా ఉండు అని. సో శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశం కాబట్టి అందరూ నెరవేర్చాలి. వాసుకి అనే సర్పం కూడా అక్కడికి వచ్చి ఆ కొండకి చుట్టూ చుట్టారు. అందరూ పట్టుకొని చిలకడం మొదలు పెట్టారు. ఇలా ఆ మందర పర్వతాన్ని చిలుకుతూ ఉండగా అందరూ ఒకే బుద్ధి ఉండరు కదా, కొందరు వంకర బుద్ధితో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే దేవతలు పాము యొక్క తల వైపు పట్టుకొని తిప్పుతున్నారు, రాక్షసులు పాము యొక్క తోక వైపు పట్టుకొని తిప్పుతున్నారు. కాబట్టి రాక్షసుల్లో ఒక రాక్షసుడు, అరే దేవతలందరూ తల వైపు పట్టుకొని తిప్పుతున్నారు, మనమేమో పాముకు తోక వైపు పట్టుకొని తిప్పుతున్నాం, కాబట్టి ఇక్కడ పాము యొక్క ముఖ్య భాగం తలేరా, మనం అక్కడికి వెళ్దాం, వాళ్ళని ఇక్కడికి పంపిద్దాం, మనకే ఏమున్నా సరే అమృతమైనా సరే లభిస్తుంది అని చెప్పి అందులో అంటాడు. సరే అని చెప్పి వాళ్ళలో వాళ్ళు ఆర్గ్యూ పెట్టుకుంటే
శ్రీ మహావిష్ణువు దేవతలతో, సరే ఎక్కడైతే ఏముంది, ఎక్కడికి మనకు మందార పర్వతం అనేది తిప్పడం కావాలి. కాబట్టి వెంటనే రాక్షసులని తలవైపు, దేవతలని తోకవైపు పంపించి మళ్ళీ తిప్పడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ రాక్షసులకు తెలియని విషయం ఏంటంటే, పాముకు తల అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అది విషం కక్కుతుంది. తోక దగ్గర ఎలాంటి ప్రమాదం ఉండదని రాక్షసులకు తెలియదు. అలా ఆ కొండని తిప్పుతూ ఉండగా వెంటనే పాముకు ఒకేసారి ఏదో రాక్కపోయినట్టు, ఒరిగిపోయినట్టు అనిపించి వదలండి వదలండి అని చెప్పి విడిచిపెట్టేసరికి వెంటనే ఆ మందార పర్వతం అనేది ఆ సముద్రంలోకి కిందికి జారిపోతుంది. ఆ మందార పర్వతం అలా కింద పడిపోగానే మళ్ళీ దేవతలందరూ కూడా, అరే ఈయన చెప్పిండని చెప్పి మనం చిలికేడిది చిలుకుతున్నాం, అసలు మనకు కొద్దిగన్న బుద్ధుందా, మనం అసలు పామును చిలకాలి అంటే ఒకసారి డీలా అంటే లూజ్ గా వదలాలి, అలాగే ఒకసారి టైట్ గా ఇలా లాగాలి. కాబట్టి అలాంటి సమయంలో ఏమవుతుంది, మందార పర్వతం అనేది కిందికి పడిపోతుంది. కానీ మనకు ఇక్కడ కావాల్సిందేంటి, మందార పర్వతాన్ని ఆపడానికి కింద ఒక బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి. ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎలా ఉండాలి, ఇలా సాఫ్ట్ గా ఒకే రకంగా స్ట్రేట్ గా ఉండకూడదు. ఇలా ఉబ్బులాగా ఉంటే ఆ మందార పర్వతాన్ని ఆ ఉబ్బు పైన పెట్టి చిలుకుతూ ఉంటే చిలకడానికి సులభంగా ఉండాలి. అలా అయితేనే మనం ఆ మందార పర్వతాన్ని చాలా ఈజీగా చిలకవచ్చు అని అనుకుంటారు. వెంటనే వీళ్ళందరూ ఇదే మాట శ్రీ మహావిష్ణువుకి చెప్పేసరికి, సరే దేవతలు ఎలాగో మారారు, పశ్చాత్తాపం చెందారు, కాబట్టి నన్ను నమ్మి వీళ్ళు ఇంత పని చేశారు, కాబట్టి నేను వాళ్ళకి ఎలాగైనా సహాయం చేస్తాను అని శ్రీ మహావిష్ణువు అనుకుంటాడు. శ్రీ మహావిష్ణువు అలా అనుకోగానే కింద మందార పర్వతం యొక్క బ్యాలెన్సింగ్ కోసం ఒక పదార్థం గాని, ఒక జీవి కాని కావాలి. కాబట్టి ఆ జీవిగా శ్రీ మహావిష్ణువే మారాడు. ఆ జీవి యొక్క గుణాలు ఎలా ఉండాలి, మందార పర్వతం బ్యాలెన్సింగ్ కోసం ఆగాలి, అలాగే దాని యొక్క వీప్ అనేది ఇలా సాఫ్ట్ గా ఉండకూడదు, ఇలా ఒక డిప్పలాగా ఉండాలి. అంతేకాకుండా మందార పర్వతాన్ని ఈ డిప్ప పైన పెట్టి ఇలా చిలుకుతున్న సమయంలో తన వీపుకి ఎటువంటి గాయాలు కూడా అవ్వకూడదు. అంతేకాకుండా ఇలా సాఫ్ట్ గా కాకుండా ఇలా ఉబ్బుగా ఉండడం వల్ల మందార పర్వతాన్ని చిలకడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి నీళ్ళలో ఉండి అలా డిప్ప కలిగి ఉండి ఎంత పెద్ద కొండనైనా సరే తీసుకువచ్చి తన వీపు పైన పెట్టి చిలికినా సరే ఎటువంటి గాయాలు కాకుండా, ఎటువంటి నొప్పి లేకుండా ఉంటుందో అలాంటి ఒక అవతారాన్ని ధరించాడు. అదే కూర్మ అవతారం. ఆ కూర్మ అవతారం అంటే తాబేలు యొక్క అవతారం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే తాబేలు యొక్క వీపు ఇలా డిప్పలాగా ఉంటుంది, కాబట్టి సాఫ్ట్ గా ఉండదు. దానిపైన ఏదైనా ఇలా కొండని పెట్టినట్టయితే ఇలా చిలకడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆది కూర్మ అవతారాన్ని ఎత్తాడు. ఆది కూర్మ అవతారం అంటే అప్పటికి ఈ విశ్వంలో ఎటువంటి తాబేలు లేదు, కేవలం శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే మొదటి తాబేలు కూర్మ అవతారం. శ్రీ మహావిష్ణువు ఆ కూర్మ అవతారాన్ని ఎంత పెద్దగా ఎత్తాడంటే ఈ ప్రపంచాన్ని ఎన్నిసార్లు తన మీద పెట్టినా అసలు ఆ వీపుకి ఇంచు కూడా నొప్పి లేనంత పెద్దగా మారిపోయాడు. దాదాపు కొన్ని లక్షల యోజన దూరం వరకు తాబేలుగా మారాడు. అలా మారిపోయి శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలోని అడుగు భాగానికి వెళ్ళి, ఇప్పుడు నా పైన మీరు మందార పర్వతాన్ని ఉంచండి అని చెప్పి అన్నాడు. అయితే దేవతలందరూ శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా ఆ మందార పర్వతాన్ని తీసుకొని శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మ అవతారమైన తాబేలు పైన పెట్టారు. అలా పెట్టి చిలుకుతూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్తాను. అయితే శ్రీ మహావిష్ణువు తాను ఎత్తిన ఎన్నో అవతారాల్లోకెల్లా ఈ అవతారమే చాలా బాధపడిన అవతారం. ఎందుకంటే అంత పెద్ద పర్వతాన్ని శ్రీ మహావిష్ణువు తన డిప్ప పైన ఉంచుకొని ఇలా చిలుకుతున్నప్పుడు అసలు తాను ఎటు కదలకుండా చాలా స్టేబుల్ గా ఉండి ఆ ఒరుసుకుపోయిన నొప్పిని తాను చాలా భరించాడు. అంత బాధని అతని దశావతారాల్లో కానీ ఏ అవతారంలో కానీ అనుభవించలేదు. అలాగే శ్రీ మహావిష్ణువుకి అంత బాధ వస్తున్నప్పుడు ఆ బాధతో అతని యొక్క కాళ్ళను, అతని యొక్క తాబేలు రూపంలో ఉన్న తలను అటు ఇటు ఊపినప్పుడు ఆ పాల సముద్రంలోని జీవాలన్నీ చాలా చనిపోయాయి. అలా జీవాలు చనిపోవడంతో శ్రీ మహావిష్ణువు ఎంతో బాధకి గురయ్యాడు. కానీ నేను పడుతున్న ఈ బాధ వల్ల దేవతలకు అమృతం లభిస్తుంది అన్న ఆశతో మాత్రమే అతనికి ఎంత బాధ వచ్చినా సరే అనుభవించాడు. శ్రీ మహావిష్ణువు తన వల్ల చాలా జీవాలు ఈ పాల సముద్రంలో చనిపోయాయి, కాబట్టి నేను దీనికి ఖచ్చితంగా ప్రాయశ్చిత్తాన్ని తెలుసుకోవాలి అని చెప్పి పరమశివుడి కోసం కోరుకుంటాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై, నేను కచ్చపేశ్వరంలో పరమేశ్వరుడిగా వెలిశాను, కాబట్టి నువ్వు ఈ మందార పర్వతాన్ని చిలకడం అయిపోయిన తర్వాత
నువ్వు నా దగ్గరికి వచ్చి పూజ చెయ్యు, అలా పూజ చెయ్యడం వల్ల నేను నీకు ఇలా ప్రాణాల్ని జీవహింస చేసినందుకు ఆ పాపాన్ని మొత్తం పోగొట్టి నీకు ఉపశమనం కలిగిస్తాను అని చెప్తాడు. అయితే మీరు ఎప్పుడైనా సరే కచ్చపేశ్వరం ఆలయానికి వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు నేను చెప్పిన సిచ్యువేషన్ యొక్క సందర్భాలన్నీ కూడా మీరు అక్కడ గుడిపైన శిలా తోరణాల్లో గాని లేకపోతే రాగి పలకల మీద గాని చూడవచ్చు. అయితే శ్రీ మహావిష్ణువు అలా ఆది కూర్మంగా మారి కింద తను ఉండి మందార పర్వతాన్ని చిలకడం వల్ల ఒకసారి హాలాహలం అనేది బయటకు వస్తుంది. అంటే ఆ మందార పర్వతం నుండి విషం అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఈసారి అందరూ కూడా శ్రీ మహావిష్ణువుని చూస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ హాలాహలాన్ని నేను స్వీకరించలేను, కాబట్టి ఈ హాలాహలాన్ని పరమశివుడు ఒక్కడే స్వీకరించి ఆయన మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పాడు. వెంటనే దేవతలందరూ కూడా పరమశివుణ్ణి చూడడంతో ఆ పరమశివుడు ఆ మందార పర్వతంలో నుంచి వచ్చిన హాలాహలాన్ని తీసుకొని తను ఒక్కసారిగా తాగి మొత్తాన్ని పోకుండా కేవలం ఇక్కడ మాత్రమే ఉంచుకుంటాడు. అందుకే పరమేశ్వరుణ్ణి గరళాకంఠుడు అని కూడా అంటారు. అలా పరమశివుడు హాలాహలాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ ఆ మందార పర్వతాన్ని చిలుకుతూ ఉండగా ఈసారి అమృతం వస్తుంది. కానీ ఇక్కడ శ్రీ మహావిష్ణువు అమృతం కేవలం దేవతలకు మాత్రమే చెందాలి, రాక్షసులకు కనుక చెందితే లోక వినాశనం జరుగుతుంది అని చెప్పి వెంటనే శ్రీ మహావిష్ణువు అదే మందార పర్వతం నుండి ఇంకొక అవతారాన్ని, మోహిని అవతారాన్ని ఎత్తుతాడు. అలా మోహిని అవతారాన్ని ఎత్తి అతని దగ్గర ఉన్న అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచి పెడతాడు. ఇలా శ్రీ మహావిష్ణువు ఒకే సందర్భంలో మోహిని అవతారం అలాగే కూర్మ అవతారం, 2 అవతారాలు ఎత్తడానికి గల కారణం ఏంటంటే తనని నమ్ముకున్న భక్తులు ఎవరైనా సరే, తనని నమ్ముకున్న దేవతలు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు నష్టపోకూడదు, వాళ్ళు ధర్మంగా ఉన్నారు కాబట్టి వాళ్లకు ఎలాంటి హాని జరగకూడదని శ్రీ మహావిష్ణువు తన భక్తుల దగ్గరికి ఎంత దూరమైనా వెళ్తాడు. అలా జరిగిన ఈ సందర్భమే కూర్మావతారం, మోహిని అవతారం. సో ఆ విధంగా అమృతం రావడంతో మోహిని అవతారాన్ని ఎత్తి తన దగ్గర ఉన్న అమృతాన్ని రాక్షసులకు అందించకుండా దేవతలకు మాత్రమే పంచిపెడతాడు. కేవలం అమృతమే కాకుండా కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మీదేవి ఇలా అన్ని కూడా ఆ మందార పర్వతం నుండి ఉద్భవిస్తాయి. అలా ఉద్భవించడంతోనే శ్రీ మహావిష్ణువు దేవేంద్రుణ్ణి ఇక నుంచి నువ్వు లక్ష్మిని పొందుతావు, నీ దరిద్రమంతా పోతుంది అని చెప్పి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇంత గొప్ప కూర్మ అవతారం కలిగిన చరిత్ర ఎవరైనా విన్నా సరే, ఎవరికైనా చెప్పినా సరే కేవలం విష్ణువు మాత్రమే కాదు, విష్ణువుతో పాటు 33 కోట్ల మంది దేవతలు మనస్ఫూర్తిగా ఆనందానికి గురవుతారు. అయితే చివరిగా ఈ కూర్మ అవతారం నుండి మనం ఏం నేర్చుకోవచ్చంటే మన మనస్సు కూడా దేవతలకు ఎలాగైతే దరిద్రం పడుతుందో అలాగే మన మనస్సు కూడా చెడు కావాలి, మాంసం తినాలి, మందు తినాలి, లేకపోతే శృంగారాలు అనుభవించాలని చెప్పి ఎప్పుడు కూడా మనకు అలాగే దరిద్రం పడుతుంది. అయితే మనకు ఆ దరిద్రం పోవాలి అంటే మందార పర్వతానికి వాసుకి సర్పాన్ని కట్టి ఎలా అయితే చిలికారో మన యొక్క మనస్సుకి దేవుని యొక్క భక్తి అనే తాడుని కట్టి చిలుకుతూ ఉండాలి. అలా చిలుకుతూ ఉన్న సమయంలో అంటే ఉదాహరణకు మనం భక్తితో దేవుని దగ్గరికి వెళ్ళడం, లేకపోతే ధ్యానం చేయడం, ఇలా అన్ని చేస్తూ ఉండాలి. చాలా కష్టంగా ఉంటుంది. ఎంత కష్టంగా ఉంటుంది అంటే మొదట మనకు మందార పర్వతం నుండి హాలాహలం వస్తుంది కదా, ఆ విధంగా మనకు కూడా ధ్యానం చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు, భక్తితో దేవుణ్ణి సేవిద్దామన్న ఇంట్రెస్ట్ రాదు. కానీ ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా, నిస్వార్థంగా, ధర్మంగా దేవుని మీద నమ్మకంతో మన మనస్సుని చిలకడం ప్రారంభిస్తే తర్వాత ఖచ్చితంగా మన మనస్సులో నుండి అమృతం వచ్చి మనం ధర్మంగా మారి మన యొక్క కోరికలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి కూర్మ అవతారం నుంచి మనం ఈ గొప్ప సందేశాన్ని తెలుసుకోవచ్చు. సో వీడియోని చివరి వరకు చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా దశావతారం సిరీస్ కంటిన్యూ అవుతుంది. మీరందరూ కూడా ఈ దశావతారం సిరీస్ ని కంటిన్యూ చేయండి, తర్వాత ఖచ్చితంగా చూడండి. అయితే ఇలాంటి వీడియోలు ఇంకా చాలా రాబోతున్నాయి. దానికోసం నా ఛానల్, నా కంటెంట్ మీకు వర్త్ అని అనిపిస్తేనే, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నచ్చితే గనుక వీడియోకి జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.